అనగనగా ఒక ఊరిలో నారాయణ అనే వ్యక్తి ఉన్నాడు. అతడు బాగా వృద్ధుడు. అయినా తన పని వ్యవసాయం తనే స్వయంగా చూసుకునేవాడు. నారాయణకి 3 కొడుకులు: రామయ్య, భీమయ్య, సోమయ్య. సోమయ్య ఒట్టి అమాయకుడు, మూగవాడు. తన తండ్రి వెంటే ఉంటూ సహాయం చేస్తుండేవాడు. మొదటివాడు అయిన రామయ్య భార్య పేరు కనకం, పెద్ద గయ్యాలి. అయితే ఒకరోజు, ఏమండి, ఎన్ని రోజులని ఇలా ఒకే ఇంట్లో ఉంటాం? అయినా ఈ ఆస్తిలో మీకు కూడా వాటా ఉంది కదా, మీ వాటా మీరు అడగండి. మనం కూడా వేరే ఇల్లు కట్టుకొని అక్కడే ఉందాం. అదేంటి కనకం, అమ్మ చనిపోయి 2 నెలలు కూడా కావట్లేదు, ఇంతలోని ఆస్తి పంపకాలంటే నాన్న ఏమనుకుంటాడో ఆలోచించావా? అదంతా నాకు అనవసరం. నేను ఇంకొక రోజు కూడా ఈ ఇంట్లో ఉండను. మీ నాన్నని మీరే అడుగుతారా లేక నన్ను అడగమంటారా? వద్దులే, తమ్మునితో మాట్లాడి నేను ఎలాగోలా మాట్లాడుతానులే. అంతవరకు నువ్వు కాస్త ఓపిక పట్టు. అలా తన భార్య గట్టిగా అడిగేసరికి ఇక చేసేదేమీ లేక తన తమ్ముడు భీమయ్యతో మాట్లాడదామని వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి భీమయ్య భార్య అయిన జానకి ఇద్దరూ ఆస్తి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. రండి బావగారు, కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? అదేనమ్మా, ఈ ఆస్తిలో ఆట అడగమని పొద్దున్నే గోల చేసింది మీ అక్క. ఆ విషయం గురించే మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను. అవును బావగారు, నేను కూడా ఈయనకి అదే చెప్తున్నాను. ఇంతలోనే మీరొచ్చారు. ఏరా భీమయ్య, నువ్వేమంటావు? నాకు కూడా అదే అనిపిస్తుందన్నయ్యా. ఎన్ని రోజులని ఇలా ఖాళీగా ఉంటాం? ఈ ఆస్తిలో వాటా ఇప్పించుకొని ఏదో ఒక వ్యాపారం పెట్టుకుందాం అని ఆలోచిస్తున్నా. సరే, ఇవాళ సాయంత్రం నాన్న ఇంటికి రాగానే అందరం కలిసి అడుగుదాం. అలా ఆస్తి కోసం అందరూ చర్చించుకొని సాయంకాలం పొలం నుంచి వాళ్ళ నాన్న ఇంటికి రాగానే ఆస్తి పంపకం గురించి చెప్పాలని అందరూ కలిసి నారాయణ దగ్గరికి వెళ్తారు. అందులో పెద్దవాడైన రామయ్య, నానా, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి నాయనా, ఏమిటి అందరూ ఇలా వచ్చారు? ఏంటో చెప్పండి. అదేం లేదు నాన్న, మరి నేను సొంతంగా వ్యాపారం పెట్టుకుందాం అని అనుకుంటున్నా. ఈ ఆస్తిలో వాటా ఇస్తే. అదేంట్రా, మీ అమ్మ చనిపోయి 2 నెలలు కూడా కావట్లేదు, అంతలోనే ఇలా ఆస్తి పంపకాలు చేస్తే ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారో కాస్త ఆలోచించారా? అని తన బాధను దిగమింగుకుంటూ సమాధానం చెప్తాడు నారాయణ. అంతలో పెద్ద కోడలు కనకం, అయినా ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లు మన ఇంట్లో విషయాల గురించి ఊర్లో వాళ్ళు అనుకుంటారని ఇలా చెప్పడం కరెక్ట్ కాదు మావయ్య అని చాలా వెటకారంగా అంటుంది కనకం. ఇంతలో రెండో కోడలు జానకి, అయినా ఈ ఆస్తి ఈయన ఒక్కడే అనుభవించాలని ఇలా అంటున్నాడేమో అక్క, అందుకే ఎప్పుడు చూసినా ఏదో ఒక సాకు చెప్పుకొస్తున్నారు. అదేంటమ్మా అలా అంటారు? నేను సంపాదించేదంతా మీకోసమే కదా. నేను కూడా నా పిల్లలు ఎదగాలని, ప్రయోజకులు అవ్వాలని నాకు కూడా ఉంటుంది కదా. మీ పిల్లల గురించి ఆలోచిస్తే మరి ఆస్తి పంచండి మావయ్య, ఎందుకని సంకోచిస్తున్నారు? సరేనమ్మా, రేపు ఉదయమే సత్యమూర్తితో మాట్లాడి ఏర్పాటు చేయిస్తాను అని మరుసటి రోజు ఉదయం తన స్నేహితుడు సత్యమూర్తిని పిలిపించి ఆస్తి పంపకాలు జరిపిస్తాడు. 3 అన్నదమ్ములకి ఒక్కొక్కరికి ఒక్కో ఇల్లు రాసి వ్యాపారం కోసం కొంత నగదుని కూడా ఇస్తాడు. ఇక 3వ వాడిని ఒంటరిని చేయలేక తన దగ్గరే పెట్టుకుని ఉంటాడు. చూసారా, నేను అడగబట్టి సరిపోయింది, లేదంటే ఎన్ని రోజులైనా అలా మూగవాన్లాగే ఉండేవాడివి. ఇప్పుడు చూడండి మనం ఎలా ఉన్నామో, మనకంటూ సొంత ఇల్లు, డబ్బు. ఏంటండి, నేను ఇంతలా మాట్లాడుతుంటే మీరేదో ఆలోచిస్తూ కూర్చున్నారు? అది కాదు కనకం, మా నాన్న ఒక్కొక్కరికి ఒక్క ఇల్లు, నగదు ఇచ్చాడు, కానీ మా నాన్న వ్యవసాయం చేసే పొలాన్ని, ఉన్న ఇంటిని ఎవరికి రాసిస్తారా అని ఆలోచిస్తున్నా. అవునండి, నాకు కూడా అదే ఆలోచన వచ్చింది. మీ నాన్నకి
వయసు మీద పడింది కదా, ఇంకెన్ని రోజులో ఉండరు. ఆ పొలాన్ని, ఆ ఇంటిని కూడా మనకే రాసిస్తే బాగుండు. ఆస్తిలో వాటా తీసుకున్నా కూడా ఇలా దురాశతో మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కొన్ని రోజుల తర్వాత నారాయణకి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఒకరోజు నారాయణ తన 3 కొడుకులను పిలిచి ఇలా అన్నాడు. నాయనలారా, నేను ఎంతో కాలం జీవించను. ఇంతకాలం కష్టపడి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి ఈ ఆస్తిని సంపాదించాను. మిమ్మల్ని పెంచి పెద్దవాళ్ళని చేశాను. ఎప్పటికైనా నా బాధ్యతలు మీకు అప్పగించాలి కదా. అందుకు ఏం చేయాలో పూర్తి వివరాలు ఆ మూలనున్న పెట్టెలో ఉంచాను. మీరు నా మరణానంతరం ఆ పెట్టెను నా ప్రాణమిత్రుడైన సత్యమూర్తి సమక్షంలోనే తెరవాలి. సత్యమూర్తి చాలా తెలివైనవాడు. నా వ్యవసాయాభివృద్ధికి అతను ఎన్నో సలహాలిచ్చాడు. అందుకే అతను చెప్పినట్లు నడుచుకోండి. అప్పుడే నాకు మనశ్శాంతి కలుగుతుంది. అలా చేస్తామని నాకు మాట ఇవ్వండి అని అంటాడు నారాయణ. అలాగే చేస్తామని 3 కొడుకులు ప్రమాణం చేస్తారు. కొద్ది రోజుల్లోనే నారాయణ మరణించాడు. ఆ తర్వాత 3 కొడుకులు తండ్రి ఇచ్చిన పెట్టెను సత్యమూర్తి దగ్గరికి తీసుకెళ్లారు. సత్యమూర్తి ఆ పెట్టెను తెరవమన్నాడు. ఆతృతగా వారు ఆ పెట్టెను తెరిచారు. అందులో ఇంటి తాళాలు, 3 రాళ్ళు, ఒక ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరం పైన సత్యమూర్తి మాత్రమే చదవాలి అని రాసి ఉంది. సత్యమూర్తి ఆ ఉత్తరాన్ని చదివి, అబ్బాయిలు, ఈ ఉత్తరంలో మీ నాన్న తన చివరి కోరిక రాశాడు అని చెప్పాడు సత్యమూర్తి. ఏంటది అన్నారు 2 అన్నదమ్ముళ్ళు. ఆ కోరిక ఏదో మీకు తర్వాత చెబుతాను. ముందు ఈ 3 రాళ్లను పెట్టెలో ఎందుకు పెట్టాడో తెలుసుకోవాలి. మీకు ఏమైనా తోస్తే చెప్పండి అని అడిగాడు సత్యమూర్తి. ఓస్, అదేమంత పెద్ద విషయం కాదు. మీరు 3 రాళ్లను వెనకేసుకోండి, అంటే దుబారా ఖర్చులు మాని మరింత సంపాదించండి అని చెప్పి ఉంటాడు. అందువలన ఉన్న వ్యవసాయ పొలాన్ని, ఆ ఇంటిని పనిచేస్తే మేం మరింత అభివృద్ధి చేసుకుంటాం అన్నాడు పెద్ద కొడుకు. అంతేకాదు, 3 రాళ్లలా ఎక్కువ తక్కువ కాకుండా 3 వాటాలు సమానంగా వేసుకొని జీవించండి అని చెప్పి ఉంటాడు అన్నాడు రెండోవాడు. ఇక మూడోవాడు అయిన సోమయ్య మూగవాడు కనుక తను అనుకున్నది ఒక కాగితంలో రాసి ఇస్తాడు. ఆ కాగితంలో ఆ 3 రాళ్ళు పొయ్యికి గల 3 రాళ్ళు, అంటే 3 రాళ్ళు కలిస్తేనే కమ్మని వంట వండడం సాధ్యమవుతుంది. అలాగే మేము 3 కలిసి జీవిస్తేనే కమనీయమైన పంట పండుతుంది అని రాసి చూపాడు. 3 అభిప్రాయాలు విన్న తర్వాత సత్యమూర్తి ఆ ఉత్తరాన్ని వారికి చదివి వినిపిస్తాడు. 3 అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండాలి. నా కోరిక నెరవేర్చగల మనస్తత్వం ఉన్న వారికే ఈ తాళాలు అప్పగిస్తున్నాను అని రాసి ఉంది. చదివారు కదా. మీ నాన్న ఉద్దేశాన్ని 3వాడే చక్కగా అర్థం చేసుకున్నాడు. కనుక మనసు ఎలా ఉంటే పనులు ఎలా ఉంటాయి అని మీ తండ్రి ఉద్దేశం. బంధాల గురించి, బాధ్యతల గురించి ఆలోచించేవాడే అతని కోరికను నెరవేర్చగలడు. అందుకే కలిసిమెలిసి ఉండాలన్న జీవనాన్ని కోరుకున్న 3వాడికే ఈ తాళాలు అప్పగిస్తున్నాను అని చెప్పి ఆ తాళాలు 3వాడికి ఇచ్చాడు సత్యమూర్తి. ఆ మాటలు విన్న సోమయ్య మళ్ళీ కాగితంలో రాసి సత్యమూర్తికి ఇచ్చాడు. అందులో, అయ్యా, ఈ తాళాలు నా ఒక్కడివే కావు, మా 3 అని తన అన్నలిద్దరినీ కలుపుకొని ముందుకు నడిచాడు 3వాడు. అయ్యా, మమ్మల్ని క్షమించండి. ఇన్ని రోజులు డబ్బు ఉంటేనే సంతోషంగా ఉంటాం అని మా నాన్నని అర్థం చేసుకోకుండా చాలా ఇబ్బంది పెట్టాం. మా తమ్ముని మంచి మనసు కూడా తెలుసుకోలేకపోయాం. మమ్మల్ని క్షమించండి అయ్యా. అలా తను చెప్పినట్లే పెట్టెలో 3 రాళ్లు పెట్టి సులువుగా సమస్యను పరిష్కరించినందుకు నారాయణని మనసులోనే అభినందించాడు సత్యమూర్తి.